పథకం ప్రజలకు అందరికీ కూడా అందాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంగా జగ్గేపేట పరిసర ప్రాంతాలలో లింగాల ఇందకపల్లి రీచ్ని సిపిఐగా మేము పరిశీలించడం జరిగింది. గత వారం రోజులుగా సిపిఐ ఇతర ప్రజల ఆందోళన ఫలితంగా రీచ్ల త్రవ్వకం, అక్రమ రవాణా ఆగిపోయింది. దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాం. ఓ పక్కన ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగ్గేపేట పోలీసు శాఖ జగ్గేపేట పరిధిలో, సర్కిల్ పరిధిలో 55 అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పోతుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు. సంతోషం. అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా, అందువల్ల ఇప్పుడు జరగాల్సింది మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ చెక్ పోస్ట్ని పరిశీలించాం. ఉదాహరణకి గండ్రాయి, అలాగే మక్కపేట, గరికపాడు. గండ్రాయి దగ్గర చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరా పాపం ఎటో చూస్తుంది, దిక్కులేని దాని. అలాగే భూమి బ్యారికేడ్ అసలు పనిచేయటం లేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం గరికపాడు మెయిన్ రోడ్డు, దానికి అక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బోర్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి. అది నేషనల్ హైవే అయినా, స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ చేరాల్సింది. అందువల్ల అక్కడ కూడా భూమి బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వల్లభ గండ్రాయి అక్కడ పోయేటువంటిది ఇసుక అక్రమంగా రవాణా అయ్యేటువంటిది ఆ చిన్న ప్రాంతం నుంచి తెలంగాణకు పోతూ ఉంది. కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గేపేట సర్కిల్కి, పోలీస్ కమిషనర్ గారికి పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు, మరి ప్రజల పార్టీ. మా మధ్యన గత 2 రోజులు, 4-5 రోజులుగా అవాకులు చవాకులు అనేక మంది పేర్కొన్నటువంటి పరిస్థితిని నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ మా పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇవాళ ఎవరైతే ఇసుక తెలంగాణకి అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూట సర్దుకుని ఇవాళ జాగ్రత్త ఉన్నటువంటి పరిస్థితి. దీనికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, ప్రజలు ఆదరించేటువంటి పార్టీ. కాబట్టి కమ్యూనిస్టుల మీద ఉగ్గువేయాలనుకున్నా, కమ్యూనిస్టుల మీద విమర్శించాలన్నది నివేదించబడుతుంది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, అలాగే నారా లోకేష్ గారికి, కృష్ణా జిల్లా కలెక్టరేట్కి, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారికి మేము సందర్భంగా విజ్ఞప్తి చేసేది, మా పరిశీలనలో వచ్చేటువంటి అంశాలను మీకు తిరిగి లిఖితపూర్వకంగా మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకు అందేలాగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారు మరింత కఠినంగా ఇంకా భద్రతా చర్యలు, రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి, లేని పక్షంలో తిరిగి ఇసుక రవాణా కొనసాగిస్తే జరిగితే సిపిఐ ఖచ్చితంగా ఈసారి చెక్ పోస్టుల వద్దే మేము ధర్నాలు చేస్తాము, చెక్ పోస్టుల వద్ద నిరసన తెలియజేస్తాము. ఉచిత ఇసుక ప్రజలకు అందేలాగా సిపిఐ చర్యలు తీసుకుంటుందని, దీని వెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, సమూహాలు ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పేసి పార్టీముఖ్యంగా ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సవినయంగా విజ్ఞప్తి చేస్తుంది.